ఆర్మ్ రౌండ్ కర్వ్ని షోల్డర్ దగ్గర నుంచి కమ్స్ ద డాట్ ప్లేస్మెంట్. ఎగ్జాక్ట్గా ఎక్కడ పాయింట్ చేయాలన్న విషయం కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇప్పుడు ఆర్మ్ రౌండ్ డాట్ ఇలా ఇక్కడ సెంటర్లో కాకుండా పర్ఫెక్ట్లీ ఫిటెడ్ స్లీవ్ డ్రాఫ్ట్ ఈస్ రెడీ. మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారా కానీ ట్రెడిషనల్ ఈక్వేషన్స్తో ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసినా ఫిట్టింగ్ ప్రాపర్గా రావట్లేదా? అయితే ఈసారి ఇలా ట్రై చేయండి. ఇది బిగినర్ ఫ్రెండ్లీ డ్రాఫ్టింగ్. దీంట్లో మనకు కావాల్సిన మెజర్మెంట్స్ షోల్డర్ మెజర్మెంట్, అప్పర్ బర్స్ట్, అండర్ బర్స్ట్, ఆర్మ్ రౌండ్, బ్యాక్ కప్ అండ్ ఫ్రంట్ కప్ మెజర్ చేసేటప్పుడు మనం అపెక్స్ పాయింట్ కూడా ఎక్కడ వస్తుందో ముందే మెజర్ చేసుకోవాలి. లెట్స్ స్టార్ట్ విత్ ద బ్యాక్ డ్రాఫ్టింగ్. ఫస్ట్ షోల్డర్ బై 2 బికాస్ ఫ్యాబ్రిక్ ఆన్ ఫోల్డ్ ఉంటుంది కాబట్టి. దెన్ ఆర్మ్ రౌండ్ లెంత్ మెజర్మెంట్ కూడా షోల్డర్ బై 2 తీసుకుంటున్నాము. దెన్ వచ్చేసి చెస్ట్ బై 4, ఇక్కడ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ ఉంటుంది కాబట్టి చెస్ట్ బై 4. సీమ్ అలవెన్స్ కూడా యాడ్ చేసాము. ఆర్మ్ రౌండ్ కర్వ్ని షోల్డర్ దగ్గర నుంచి సీమ్ అలవెన్స్ ఇన్నర్ పాయింట్ దగ్గర ప్లేస్ చేయాలి. దాంతో కర్వ్ ఇలా 1/4 ఇన్వర్డ్స్ వస్తుందన్నమాట. యూ హ్యావ్ టు టేక్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5. దీనికి మనం సీమ్ అలవెన్స్ యాడ్ చేయట్లేదు యాజ్ ఇట్ ఈస్ అ బేసిక్ డ్రాఫ్ట్. దెన్ సైడ్ మార్కింగ్స్ చేసుకుందాం. దెన్ డాట్ ప్లేస్మెంట్, దానికోసం షోల్డర్ నుంచి 1.5 to 2 inches ఒక మార్క్ చేసుకొని దాన్ని డాట్ బేస్ లైన్గా తీసుకోవచ్చు. డాట్ లెంత్ వచ్చేసి యువర్ అపెక్స్ పాయింట్, అక్కడ ఒక మార్క్ చేసుకొని డాట్ డ్రా చేసుకోవాలి. దెన్ రిక్వైర్డ్ ఆర్మ్ రౌండ్ వచ్చిందో లేదో అని ఇలా ఒకసారి టేప్తో చెక్ చేసుకోవాలి. మన టోటల్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 18.5, ఇది 9 వచ్చింది. సో ఫ్రంట్ 9.5 వస్తుంది. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఇది మీడియం బ్లౌజ్ డ్రాఫ్టింగ్. దీంట్లో ఎలాంటి కాంప్లికేటెడ్ ఈక్వేషన్స్ లేవు. బస్ట్కి అండర్ బస్ట్కి ఉన్న డిఫరెన్స్ని మనం డాట్స్తో రెడ్యూస్ చేస్తాము. ఇప్పుడు ఫ్రంట్ డ్రాఫ్టింగ్. ఇక్కడ షోల్డర్ బై 2 తీసుకున్నాము. ఆర్మ్ లెంత్ వచ్చేసి షోల్డర్ బై 2. దెన్ అప్పర్ చెస్ట్ ఇస్ చెస్ట్ బై 4, ఎందుకంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్లో ఉంటుంది కాబట్టి. దెన్ ఆర్మ్ లెంత్ సెంటర్ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 3/4 inch ఇన్వర్డ్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ డెప్త్ కోసం. ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్తో ఒక కర్వ్ డ్రా చేసుకుంటే ఆర్మ్ రౌండ్ రెడీ. ఇప్పుడు వచ్చేసి లెంత్ మెజర్మెంట్కి మనం సీమ్ అలవెన్సెస్ ఏమీ యాడ్ చేయట్లేదు. బట్ ఇన్ కేస్ మీరు కప్స్ యాడ్ చేయాలనుకుంటే లెంత్ మెజర్మెంట్ వచ్చేసి 14 inches, ఒక 1/2 inches ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇవి మార్క్ చేసుకున్నాక నౌ కమ్స్ ద డాట్ ప్లేస్మెంట్. ఎగ్జాక్ట్గా ఎక్కడ పాయింట్ చేయాలన్న విషయం కన్ఫ్యూజింగ్గా ఉంటే షోల్డర్ బై 2 కూడా తీసుకోవచ్చు. ఎక్కువ స్ట్రక్చర్డ్గా అవసరం లేదనుకుంటే ఒక 1/2 inch యాడ్ చేసుకోండి. అంటే డాట్ విడ్త్ వచ్చేసి 3.5 to 4 inches. మిడ్ పాయింట్ నుంచి టువర్డ్స్ సీమ్ అలవెన్స్ మార్క్ చేసుకోవాలి. అండ్ అపెక్స్ పాయింట్ లెంత్ వచ్చేసి 9.5 + 1 inch యాడ్ చేయాలి, డాట్ కొంచెం పాయింటివ్గా ఉండకుండా ఉండడానికి. లెంత్ అరౌండ్ 3.5 inch వచ్చింది. ఇందులో మనం 1.5 inch డాట్స్ 2 తీసుకుంటున్నాము. అంటే డాట్ పాయింట్కి బోత్ సైడ్ 3/4 inch మార్క్ చేసుకొని దాన్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. దెన్ ఆర్మ్ రౌండ్ డాట్ ఇలా ఇక్కడ సెంటర్లో కాకుండా 1 inch పైకి, అంటే ఈ మార్క్ దగ్గర అపెక్స్ పాయింట్ నుంచి 1 or 2 inches పైకి మార్క్ చేసుకోండి. అండ్ 1 inch డాట్ వేయాలి. ఈ డాటే మనకి బస్ట్కి అప్పర్ బస్ట్కి ఉన్న 1 inch డిఫరెన్స్ని కవర్ చేస్తుంది. దెన్ ఇలా ఫ్రెంచ్ కర్వ్తో ఇక్కడ షేప్ చేసుకుంటే కట్ చేయకుండా స్టిచ్చింగ్లో ప్రిన్సెస్ కట్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకసారి డిజైర్ ఆర్మ్ రౌండ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. బ్యాక్ 9 inches వచ్చింది, ఇది 9.5 inches, అంటే పర్ఫెక్ట్ ఆర్మ్ రౌండ్. ఫ్రంట్ డ్రాఫ్ట్ని యూజ్ చేస్తూ షోల్డర్ టు ఆర్మ్ రౌండ్ వరకు మెజర్ చేసుకోవాలి, సీమ్ లెంత్ని అవాయిడ్ చేస్తూ. దాన్ని స్లీవ్ పైన మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్ ఏరియా మెజర్మెంట్. ఇన్నర్ డెప్త్ మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ ఎండ్ వరకు మెజర్ చేసుకోవాలి, సీమ్ లెంత్ని అవాయిడ్ చేస్తూ. ఆ మెజర్మెంటే క్యాప్ మెజర్మెంట్. ఇక్కడ మార్క్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ సీమ్ అలవెన్స్. ఒక ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్తో స్లీవ్ని డ్రా చేసుకోవాలి, ఫ్రంట్ డెప్త్ని కూడా తీసుకుంటూ. ఇక్కడ మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దెన్ స్లీవ్ లెంత్ 4 to 5 inches తీసుకోవచ్చు. ఇది షార్ట్ స్లీవ్, దానికి ఫిటెడ్ మెజర్మెంట్ అవసరం లేదు. సో ఇలా 1 inch క్రాస్ కట్ చేసుకున్న ఫిట్టింగ్ ప్రాపర్గానే ఉంటుంది. ఈ డ్రాఫ్టింగ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్లో వచ్చిన ఈ 1/2 inch డిఫరెంట్ని మనం 2 waysలో కవర్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా ఇక్కడ ఇలా క్రాస్ కట్ చేసుకోవచ్చు. ది సెకండ్ వన్, మీరు ఇలా డాట్ వేసినప్పుడు ఆర్మ్ రౌండ్ కొంచెం ఇక్కడ పైకి వెళ్తుంది కదా, అక్కడ కూడా 1/2 inch కర్వ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కట్ చేయలేదు, ఎందుకంటే ఇదే డ్రాఫ్టింగ్ని యూస్ చేస్తూ డిఫరెంట్ నెక్ లైన్స్ చూద్దాం.